ఓం శాంతి. మురళీపై ప్రేమ. ఇది 1951లో జరిగిన విషయం. ఒకసారి దాది గారికి అనారోగ్యం కలిగింది. డాక్టరు వారిని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. వారిని గదిలో బెడ్ పైననే ఉండమని చెప్పారు. సాయంకాలం అయ్యేటప్పటికి దాది ఈ విషయంలో కొద్దిగా ఫీలింగ్లోకి వచ్చేసి ఉదాసీనంగా అయిపోయారు. వారి కళ్ళ నుండి కన్నీరు రాసాగింది. దాది ఈ విధంగా నిరాశగా అయిపోయిన సమాచారం బాబా విన్నారు. వారు దాది గారి గదిలోకి వచ్చి, ఏం జరిగింది, బాబా ఏ విధంగా మీకు సహాయపడగలరు అని అడిగారు. అప్పుడు దాది, బాబా, నేను మీ మురళి వినలేను, ఎందుకంటే నన్ను పూర్తిగా గదిలోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అని అన్నారు. ఇది విని దాదీకి మురళి పట్ల ఉన్న ప్రేమను బాబా అనుభూతి చేశారు. తర్వాత బాబా ఒక సోదరునికి చెప్పి దాది గదిలో ఒక మైక్రోఫోన్ మరియు స్పీకర్ను ఏర్పాటు చేయించారు. యజ్ఞంలో ఈ విధంగా మొదటిసారి ఒకరి గదిలో మైక్రోఫోన్ మరియు స్పీకర్ను ఏర్పాటు చేయించడం జరిగింది. మరుసటి రోజు బాబా మురళి నడిపించినప్పుడు దాది బెడ్పై పడుకొని ఉండే మురళి వినగలిగారు. అయినప్పటికీ ఆ తరువాత కూడా దాది ఉదాసీనంగా అవ్వసాగారు మరియు కన్నీరు కూడా రాసాగింది. బాబా దాది వద్దకు వచ్చి, బిడ్డా, ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు దాది బాబాతో, బాబా, ఈ సంగమ యుగంలో మీరు మురళి నడిపించేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని కూడా కోరుకుంటున్నాను. నేను మీరు చెప్పిన మురళిని విన్నాను, కానీ మీ ముఖములోని ప్రేమభరితమైన హావభావాలను చూడలేకపోయాను అని అన్నారు. అప్పుడు బాబా, బిడ్డా, నీవేం చేయాలని అనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు దాది, బాబా, మీరు మురళి నడిపించేటప్పుడు నేను మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను, మీ నుండి దృష్టి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నారు. దాదీకి మురళి పట్ల గల ఇంత ప్రేమను చూసి బాబా హృదయం ద్రవించిపోయింది. ఈ గోపికకు మురళి పట్ల ప్రేమకు రిటర్న్ ఎలా ఇవ్వాలి అని అనుకున్నారు. మరుసటి రోజు బాబా ఎక్కడైతే మురళి నడిపిస్తారో ఆ హాలులో ద్వారానికి సమీపంలో ఒక బెడ్ మరియు ఒక కుర్చీని ఏర్పాటు చేయించడం జరిగింది. దాది విశ్రాంతి తీసుకుంటూ మురళి వినగలిగేలా బాబా ఈ వ్యవస్థను చేయించారు. ఈ విధంగా దాది బాబా నడిపించే మురళిని విన్నారు మరియు మురళీధరుడి మురళిని మోగించే జ్ఞాన డాన్సును అనుభవం కూడా చేశారు, అనగా చూశారు కూడా. దాది సదా బాబా యొక్క మురళికి చాలా మహత్వం ఇచ్చేవారు. నేను దేనికోసం వెతుకుతూ ఉంటినో ఆ సత్యము ఇదే అని వారు సంపూర్ణంగా తెలుసుకున్నారు. ఆత్మను బాగు చేసే ఔషధం కేవలం ఇదొక్కటే. దీనికోసమే ఎప్పటి నుండో మనసులో కోరిక ఉండేది. అదే ఇప్పుడు దిల్వాలా ద్వారా ఇవ్వబడింది. దాది గారి ఉదాహరణ మనందరికీ ప్రేరణ కలిగిస్తుంది. మొత్తం ఇదంతా మనం మన చేతనను అనగా ఆత్మను జాగృతం చేసుకోవడంపై మరియు ఆ ఒక్కరితో మన సంబంధాలను ఉంచుకోవడంపై ఆధారపడి ఉంది. అష్టరత్నాలలో ఒకరిగా అవ్వడం. ఇది 1950వ సంవత్సరం ప్రారంభ రోజులలో జరిగిన విషయం. మధువనంలో బట్టి జరిగే సమయంలో దాది గారి తండ్రి యొక్క సంవత్సరిక కార్యక్రమానికి రావాలని దాది గారి తల్లి దాదీకి నిమంత్రణ పంపించారు. దాది వాళ్ళ లౌకిక తండ్రి కరాచీలో యజ్ఞం యొక్క సంపర్కంలో ఉండేవారు. వారి తండ్రి శరీరం వదిలిన తర్వాత వారి తల్లి దాదిగారి లౌకిక సోదరీ సోదరులను సంభాలన చేసేందుకు
బొంబాయికి వచ్చి ఉండసాగారు. ఆబూలో క్లాసులో దాది ఒక మూలలో నిలబడి ఉన్నారు. బాబా దాదీని చూసి, బిడ్డా, మీరిక్కడ ఉన్నారు, కానీ మీరు బయటికి వెళ్లారనే అసత్య సమాచారాన్ని అందరూ వ్యాపింపచేస్తున్నారు అని అన్నారు. అది విన్న దాది అక్కడే నిలబడి బాబాతో, బాబా, నేను బొంబాయిలో ఆత్మల సేవ చేసేందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు బాబా, మీరు మీ తల్లిగారి ఇంట్లోనే ఉండండి అని అన్నారు. ఎప్పుడైతే దాదీగారి లౌకిక తల్లి మరియు సోదరీసోదరులు యజ్ఞాన్ని వదిలేశారో అప్పటి నుండి దాది వారిని కలవలేదు. అష్టరత్నాలలోని ఒక రత్నాన్ని మీ వద్దకు పంపిస్తున్నాను అని బాబా దాది వాళ్ళ తల్లికి లెటర్ రాశారు. ప్రకాష్మణి దాది నుండి 8 రూపాయలు తీసుకొని దాది అహ్మదాబాదుకు వెళ్ళిపోయారు. అక్కడ ఒక మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకు జ్ఞానాన్ని వినిపించారు. వారందరికీ జ్ఞానం చాలా బాగా అనిపించింది. మేము మీకోసం ఏం చేయగలము అని వారు దాదీని అడిగారు. అప్పుడు దాది, నాకు బొంబాయికి ఒక టికెట్ చేయించి ఇవ్వండి అని చెప్పారు. వారందరూ బొంబాయికి టికెట్ చేయించి దాదీకి ఇచ్చారు. దాది తమ లౌకిక ఇంటికి తమ తండ్రిగారి శ్రాద్ధం రోజుకు చేరుకున్నారు. వారి తల్లి చాలా సంతోషించింది. దాది భోజనాన్ని తయారు చేసి తమ తండ్రిగారి ఆత్మకు భోగును స్వీకారం చేయించారు. తరువాత అక్కడి నుండి దాది ఇతర ఆత్మల సేవ కోసం వెళ్ళిపోయారు. ఈ స్థానం నుండే సేవకు పునాది పడింది. ఎప్పుడైతే మనకు కూడా దాదీజీ వలె జ్ఞానరత్నాలపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందో అప్పుడు మన లోపల ఈశ్వరీయ సేవ చేయాలనే ఏకైక కోరిక ఉండిపోతుంది. అప్పుడు మనం జ్ఞానము, గుణాలు మరియు ఖజానాలను విశ్వంలో పంచగలము. విజయమాలలోని అష్టరత్నాలలో ఒకరిగా తన పైన దృష్టి ఉందని దాదీకి సంపూర్ణ నిశ్చయం ఉండేది. బాబా యొక్క ఈ ఆశీర్వాదం దాదీని శక్తిశాలిగా తయారు చేసింది. విజయం అయ్యే ఉందని దాదీకి తెలుసు. పిల్లలు ప్రతి ఒక్కరూ విజయమాలలోని మనులే అనే దృష్టి బాబాకు ఉంది. విజయమాలలోని మణిగా అవ్వాలనే లక్ష్యం ఉంచుకోవాలి అనేందుకు దాదీయే మనకు ప్రేరణ. ఈ శుద్ధమైన విశ్వాసము మనల్ని శక్తిశాలిగా ఉంచుతుంది. మనం స్వయాన్ని ఇలా చూసుకున్నప్పుడు తప్పకుండా అలా తయారైపోతాము కూడా. ఓం శాంతి.